డాగ్ డాగ్. చంద్రగిరి కోటలో మా యువరాణి మానుషి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. మా కుటుంబం మొత్తం మొదటిసారి తిరుపతికి మా పెళ్ళైన తర్వాత పాపతో సహా మేము పాప పుట్టెంట్రుకల కోసం వచ్చాము. మొదటి రోజు మేము తిరుపతి, చంద్రగిరి, ఇంకా కాణిపాకం అన్ని ప్లేసెస్ తిరిగాము. ఈరోజు ఈ వ్లాగ్లో మీకు చంద్రగిరి ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం విజిట్ చేసిన విశేషాలన్నీ షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. చంద్రగిరి కోట గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఇందులో మీకు చెప్తాను. నువ్వు ఫస్ట్ టైం పక్క రాష్ట్రానికి వచ్చినావు, కొత్త జిల్లాకు వచ్చినావు. తిరుపతి జిల్లాలో అడుగుపెట్టింది మా మానుషి. కొత్తగా జిల్లా అయింది. దీన్ని జిల్లా చేస్తుంది. వెల్కమ్ టు తిరుపతి స్టేషన్. కొంచెం డెటాల్ వచ్చి కిందేసి స్నానం చేస్తావు కదా, స్నానం చేస్తే పోతుంది. చిన్న రౌండ్ ప్లాస్టర్లు తెచ్చి పెడదాం. చిట్టక్క చూస్తున్నావా మొత్తము తిరుపతిని? బాగుందా అమ్మ కొత్త ఇల్లు? న్యూ విల్లా, న్యూ బెడ్. బెడ్షీట్లు అలా ఆల్రెడీ పెట్టింది కదా, ఒక ఇల్లు టైప్ ఫీలింగ్ వస్తుందిలే. మానుషి బెడ్ మొత్తం నీదే, ఆడుకో, కింద మాత్రం పడకు. బాగానే ఉందిలే. ఏమన్నా వేడి చేసుకోవాలనుకున్నా నీ ఫ్లాస్క్ ఇక్కడ పెట్టుకొని వేడి చేయొచ్చు. అద్వితి కిచెన్ టైప్ ఉంది ఇక్కడ మంచిగా, మనది ఉంది. ఫ్రిడ్జ్ కూడా పనిచేస్తుంది. టీవీ పెట్టుకోవాలనుకుంటే టీవీ పెట్టుకోండి. సుప్రభాతం వినాలనుకుంటే వినండి. బాగుంది స్పేషియస్గా విల్లా. మానుషి గుడ్ మార్నింగ్. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్దాం? కాణిపాకం ఇంకా వెల్లూరు. ఇంకా అడుగుదాం ఆయన ట్యాక్సీ ఆయనకి, తెలుస్తుంది కదా. ఏం కావాలంటున్నావు అమ్మా? పాలు తాగినావు కదా? లేదు వద్దు, బయట ఫుడ్ మంచిది కాదు. అది అందులో సంచిలో నుంచి తీసి మరి ఇయ్యి అని అన్నది. పాపం ఇస్తుంది అని అనుకుంటే దాచిపెట్టింది మళ్ళీ. అందరిని అడుగుతుంది అని. ఇంకో పాప కోసము ఉగ్గు ఉడికించింది ఇందులో. దీన్ని ఏమంటారు? ప్రిస్టేజ్ కుక్కర్ టైపు. ఎక్కడైనా మనం ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటివి వాడితే ఏదైనా కుక్ చేసుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా దాని మేము వంట చేసుకొని వచ్చిన సామాను ఇది. ఫ్లాస్క్ బాగానే ఉంది, నాకు ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది. ఇదొక కామన్ బాత్రూము, ఇదొక బెడ్రూమ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్. ఇందులో వీళ్ళు బెడ్షీట్లు అన్నీ ఇచ్చే ఉంటారు. ఇక మీద బెడ్షీట్లు ఉన్నాయి. అది ఇంకో బెడ్రూము. సారీ చిట్టి తల్లి, నిన్న దెబ్బ తగిలిందా నీకు? చూపెట్టు. అయ్యో ఘాటు గట్టిగా పట్టదుగా. డాగ్ డాగ్ ఎవరిని అంటున్నావు? డాగ్ ఎక్కడుంది? కింద ఉంది. ఆ చిన్నపిల్లని చూస్తే అరుస్తుందంట. ఓకేనా నీకు? డాగ్ బౌ బౌ డాగ్ అను. బయట తింటే అయిపోతుంది కదా, ఈ రోటీలు సలసల తింటామా?
బాగానే ఉంటాయా? జాము, మామిడికాయ తొక్కు, నిమ్మకాయ తీసుకోవాలి. ఎండాకాలం. ఏమైంది నాన్న? రోటీ తింటావా జామ్ తోటి? కొంచెం జామ్ తిను. ఏం చూస్తున్నావురా? టీవీ చూస్తున్నావా నువ్వు మనిషి? నీ సింహాసనమా ఇది? నువ్వు బయట తిరిగి వచ్చినావు, టీవీ నీకు వచ్చినావు మనిషి? షూస్ కొంగుతోటి వెళ్ళిపోతున్నాయి చూడు, అట్లెట్లా పోయినాయిరా నీ షూ? అయ్యో, నువ్వు వేసుకో, కాళ్ళకి తీసుకోలేదంటే నానమ్మ తీసుకెళ్ళిపోతుందంట. తీసుకో. ఏం సేవలు చేయించుకుంటున్నావురా తల్లి? ఆరాంగా పడుకో, తాతతోటి సేవలు చేయించుకో. బల్లై కాన్ బల్లే తగ్గేదేలే మనిషి, తగ్గేదేలే. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మేము ఇప్పుడు చేరుకున్నాము. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తే మంచిదంట. పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి మొక్కుకుంటే మంచి హస్బెండ్ దొరుకుతాడు. శ్రీనివాస మంగాపురం, అవర్ ఫస్ట్ టెంపుల్ విజిట్ ఇన్ తిరుపతి. లోపల కెమెరాలు ఎలవ్ లేదు, కాకపోతే మెయిన్ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం తర్వాత అంత ప్రసిద్ధి చెందింది ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీనివాస మంగాపురంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ లేవు, కానీ ఎవరైతే తిరుమల వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేని భక్తులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం దక్కుద్ది అని ప్రతీతి. మనిషి దర్శనం మంచిగా అయిందా? మంచిగా పడుకొని లాస్ట్ కరెక్ట్ గోవిందా అనగానే లేచి దర్శనం చేసుకుంది. జయ దండం పెట్టినా? అద్వితికి దర్శనం కన్నా ప్రసాదం ఎక్కువ ఇష్టం. అయిపోయిందా దర్శనం? మంచిగా అయిందా? ఇక ఉన్నాయే 2 పళ్ళు, దాంతో ఈ గారెని ఎట్లా తింటున్నారా మనిషి నువ్వు? నచ్చిందా నీకు? మ్యాజిక్ ఆఫ్ మనిషియా? మ్యాజికల్ మనిషి. అమ్మా, మనం చంద్రగిరి కోటకు వచ్చాము. చంద్రగిరి కోటలో ఏమేమి ఉన్నాయి? చంద్రగిరి ఫోర్ట్, వెంకటేశ్వర విష్ణు, ఓకే ఇవన్నీ. అమ్మో, మనుషుల కన్నా ఎక్కువ కోతులే ఉన్నాయి ఇక్కడ. చిన్న కోతులు ఎక్కువ ఉన్నాయి, అందుకని ఎక్కువ వస్తున్నాయి వాటి. టికెట్ గర్, దీన్ని ఏమంటారు? చంద్రగిరి కోటనా? చంద్రగిరి కోట ఇక్కడ తెలుగులో మంచిగా రాసుంది. దీన్ని మంచిగా మనము చదువుకున్నాం అనుకో, దీన్ని మీరు పాజ్ చేసి చదువుకోండి. దీని గురించి తెలుగు సినిమాలో కూడా ఏదో శోభన్ బాబు సినిమాలో పాట కూడా ఉందంట. మనిషమ్మా, కోతులని చూసినావా? నీకు ఇష్టం కదా? నీ ఫ్రెండ్స్ కోతులన్నీ ఇక్కడే ఉన్నాయి. హాయ్ చెప్తున్నాయి, నీలానే గొక్కుంటున్నాయి. హాయ్ చెప్తున్నావా నీ ఫ్రెండ్స్కి? దా లోపలికి వెళ్దాం దా. చంద్రగిరి కోట ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ దీనిని 11వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు. ఈ కోట కోసం గ్రానైట్ స్టోన్స్ ఇంకా లైమ్ వాటర్ని యూజ్ చేశారు.
అత్యంత ప్రసిద్ధ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయను పెనుగొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలో పరిమితం చేశారు. ఈ కోటలో తన కాబోయే రాణి చిన్నదేవిని కలిశారని కూడా అంటారు. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ రాజధాని చంద్రగిరి. గోల్కొండ సుల్తాన్లు పెనుగొండపై దాడి చేసేటప్పుడు రాయలు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధచంద్రాకారంలో ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతము వైపుగా తగ్గగలదని కొండపై నుంచి శత్రువుల కదలికలు దూరం నుంచి గమనించుట సులభం కనుక కొండ పక్కన నిర్మించారని తెలుస్తుంది. కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిది చేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహ నిర్బంధంలో ఉంచారు. కొండ పై భాగమున ఒక సైనిక స్థావరం నిర్మించారు. వారి అవసరముల నిమిత్తము పై భాగమున 2 చెరువులను నిర్మించి క్రిందనున్న పెద్ద చెరువు నుంచి పైకి నీటిని పంపించేవారని మనకి సమాచారం. ఇప్పటికీ కొండపైకి నీటి పంపుచుట అన్నది పెద్ద మిస్టరీ. మ్యూజియం రాజమహల్ ఒకటే అనుకుంటా. ఇది రాజమహల్, ఇది రాణి మహల్. రాజశేఖర్ మహల్, రాణి ధరణి మహల్. పిల్లలు ఈ పార్కులో ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు మహల్లో ఉంటే. జరుగు 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 చిట్టగ్గా వెనక్. ఎక్కడికి వచ్చినా మనం? దాదా ఈ లొకేషన్ బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు. గ్రీనరీ, మర్రి చెట్టు, ఇక్కడ రాణి మహల్, కోనేరు ఉంది. ఆ కోనేరులో ఒకప్పుడు బోటింగ్ కూడా జరిగేది, ఇప్పుడు జరగట్లేదు. వాటర్ ఉంటాయి అక్కడ. ఇంకా మా చిట్టక్క ట్రెక్కింగ్ చేస్తుంది. అదంతటా అదే ఎక్కుతుంది అంట. ఎక్కని ఏం కాదు, అది ఎక్కని. అది చేతిలో తీసుకోవాలి, మంచి చేతులు పట్టుకొని. అమ్ములు ఫస్ట్ తీస్తుంది మా ఇద్దరిని ఫోటో. వామ్మో బంగారు తల్లి, తీసిన ఫోటో. ఇప్పటికీ పైన చెరువు కింద చెరువులో మంచి నీళ్లు కనిపిస్తాయి. రాణిమహల్ 2 అంతస్తులుగాను, రాజామహల్ 3 అంతస్తులుగాను ఉంది. రాణిమహల్ చాలా వరకు పాడైపోయింది. రాణిమహల్ పేరుకి రాణిమహల్ ఇప్పుడు పిలుస్తున్నారు, కానీ దీని వాస్తుని బట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడ బోర్డు మీద రాసి ఉంది. రాజామహల్లో ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇప్పటికీ ఉన్నాయి. 2వ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడొచ్చు. 3వ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజల జీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు ఉన్నాయి. చాలా వరకు పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాణిమహల్, రాజామహల్, వీటి వెనుక ఉన్న చెరువు మొదలైన వాటిని బాగు చేసి కొంతవరకు తోటను వేసి అన్ని చోట్ల మొక్కలు పెంచి విజిటర్స్కి ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజామహల్కు వెనక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ థియేటర్ మాదిరిగా మార్చి దృశ్య, కాంతి, శబ్ద, సౌండ్ లైటింగ్ షో ప్రదర్శనం చేస్తారు. 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై విజయనగరాన్ని డక్కన్ ప్రాంత ముస్లిం రాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాక విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు పెనుగొండకు మార్చారు. పెనుగొండ తర్వాత ఇంకొన్నాళ్లకు చంద్రగిరికి మారిపోయింది. వావ్, చంద్రగిరి కోట సూపర్ ఉంది. ఆ కాలంలోనే ఇంత ముద్దుగా మంచిగా ఉండేది. అక్కడ మీకు కనిపిస్తుంది రాణిమహల్. పెద్ద మర్రి చెట్టు. ఇది మా చిట్టి చిలక. పడతావు, నేను పట్టుకో. ఇది కోనేరు, బాగుంది కదా. వెనకాల చంద్రగిరి గుట్ట. అమ్మ, అంత పెద్ద మెట్టు ఎక్కుతున్నావు. ఆ చిట్టి తల్లి ఎక్కు ఎక్కు ఎక్కు. యూ క్యాన్. ఎస్, గుడ్ గర్ల్.
వా రెండు ఒకేసారియా? బాగుందా కోనేరు? బాగుందా అమ్మ? ఈ మర్రి చెట్టు చూసినా ఎంత పెద్ద ఉందో. వామ్మో మీద చూడరా మర్రి చెట్టు మనిషి చూడు మీద. ఓ అమ్మో చాలా పెద్ద ఉంది. సూపర్ ఉంది కదా. మెట్లు ఎక్కుతావా? దా 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 దా. బాగానే ఎనర్జీ ఉందిరా నీకు. దా ఆడుకుంటావా ఇక్కడ నువ్వు? అందరు వెళ్ళిపోయినా ఒక్కదాన్ని ఎట్లా ఆడుకుంటావు? దా కోట అంతా నువ్వే ఎక్కుతున్నావు దిగుతున్నావు, ఎవ్వరు ఎత్తుకోవట్లేదు కదా. స్ట్రాంగ్ కాబట్టి నేను ఎవ్వరు ఎత్తుకోవద్దు. ఎస్ ఇది రాణి మహల్. అమ్మో మనిషి అక్కడ కోత వస్తుందిరా, నేను పట్టుకుంటుందా? తక్క 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 తక్క. మెల్లగా నడుగుతా, జాగ్రత్త, మెల్లగా నడవాలి, ఫాస్ట్ కాదు. దా హాయ్ చెప్పు మనిషి. హాయ్. ఫిరంగి నాన్న పేల్చావా? ఫిరంగి నువ్వు ఎనిమిస్ వస్తే షూ. అమ్మో మానుషమ్మ, అమ్మో చిట్టి తల్లి. అమ్మా ఫిరంగి మొత్తం వచ్చిందిరా మనిషి. వచ్చిందా? ఉంటుంది ఇప్పుడు కోటలోకి ఎప్పుడైనా ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా ఉంటాయి. ప్రొటెక్షన్ కోసము డైరెక్ట్ ఎంట్రన్స్ ఉండదు, ఇట్లా మెలకలు తిరుక్కుంటూ వెళ్ళాలి. అందరూ రాళ్ళ మీద గుర్తుగా వాళ్ళ పేర్లు రాసుకుంటారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే నీ పేరు రాస్తా. చాలామంది డైరెక్ట్గా కొన్ని ప్రదేశాలు చూడడానికి వీలుండదు. అటువంటి వారి కోసం నేను చూసిన ప్రదేశాలతో పాటు వాటి విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు మీరు సహకరించి నా వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. మీ రాజ్ అద్వితి.